హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నా డైలీ లైఫ్లో ఈరోజు ఏం జరిగిందో అయితే మీకు చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగే మా బాబాయ్ అయితే ఈరోజు 6 o'clockకి లేచాడండి. లేచిన తర్వాత నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వంట చేసేదే బాబుకి ఈరోజు అయితే డైరెక్ట్గా నేనైతే రైస్ అయితే తినిపిస్తున్నానండి. సో డైరెక్ట్గా రైస్ అయితే తినడని చెప్పేసి ఒక ఎగ్ అయితే బాయిల్ చేసి అయితే ఎగ్ ప్లస్ రైస్ అయితే తినిపించాను. ఈరోజు మా వారైతే మార్కెట్ నుంచి అయితే అటుకులు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అటుకుల తాలింపు కోసం అయితే నేను ఒక గంజి అయితే తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. సో మనకు తగినంత ఆయిల్ అయితే మనం తీసుకున్న అటుకులని బట్టి అయితే మనము అక్కడ ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే కేజీ అటుకులు అయితే ఇక్కడ తీసుకున్నాను. సో కేజీ అటుకులకైతే నేనైతే కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో వచ్చేసి పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయలు అయితే ఇలా తీసుకొని అయితే నేను వేయించుకుంటున్నాను. సో దాంట్లో వచ్చేసి కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం పసుపు వేసుకొని అయితే ఇలా అయితే మనమైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మనమైతే ముందే ఈ అటుకులని డైరెక్ట్ తాలింపు వేయకుండా సో ఎండకు కొద్దిసేపు వేడి అంటే ఎండబెట్టినా పర్లేదు, లేకపోతే హై ఫ్లేమ్లో వచ్చేసి మనకు వేడి చేసుకొని అయినా కూడా ఇలా అయితే మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి కలుపుతుంటే అయితే తను కూడా కలుపుతానని అయితే అటుకులను అయితే అన్నైతే కింద పడేస్తున్నాడు. సో లాస్ట్కి అయితే ఇలా అయితే తయారైపోయిందండి. చాలా బాగుంది టేస్ట్. ఆ తర్వాత దోసకాయలు వచ్చేసి మేమైతే సాల్ట్ వేసుకొని అయితే తిన్నాము. చాలా టేస్టీగా ఉంది ఇది కూడా. సో ఇలా అయితే మా బాబాయ్ అయితే తీసుకొని అయితే వాటిని అయితే తింటూ వాళ్ళ నాన్నకు కూడా తినిపిస్తున్నాడు. సో ఈరోజు నా వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి. ఆ తర్వాత మా వారైతే తన కోసం అయితే చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఎగ్లెస్ చాక్లెట్స్ ఒక బాక్స్ తీసుకొస్తే ఆ బాక్స్ అయితే తనైతే తీసుకొని అయితే కవర్ తీయకుండానే అయితే తింటున్నాడు. ఆ బాక్స్లో ఉన్న చాక్లెట్స్ అన్నీ అయితే కింద పడేసి అయితే వాటితో అయితే ఆడుకుంటున్నాడు. సో తీసి బాక్స్లో వేయడం, మళ్ళీ కింద వేయడం, అలాగే కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. సో ఆ తర్వాత వచ్చేసేయండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6 o'clock అవుతుంది ఈవినింగ్. సో అప్పుడైతే మేమైతే స్నాక్స్ కోసం అయితే న్యూడిల్స్ అయితే చేసాము. సో న్యూడిల్స్ చేసి మా బాబుకి తినిపిస్తూ ఉంటే తనైతే అస్సలు తినట్లేదు. సో బలవంతంగా అయినా కొంచెమైనా తినిపించాము. సో టేస్ట్ తెలిస్తే కదా తను తింటాడని చెప్పేసి తినిపించిన, అయినా కూడా వదిలించుకొని వెళ్ళిపోతున్నాడు. సో అలా స్నాక్స్ అయితే తిన్న తర్వాత బాబుని అయితే బయటికి తీసుకొచ్చి అయితే రోడ్డు పైన ఇలా అయితే కొద్దిసేపు అయితే నేను ఆడిపించాను. సో ఒకే దగ్గర పిల్లలు ఉంచితే కనుక వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇలా రోడ్డు పైకి తీసుకొచ్చి అయితే నేనైతే కొద్దిసేపు ఆడిపించాను. సో అక్కడ ఉన్న రాళ్ళు అవి అయితే తీసుకొని అయితే తనైతే విసురుతూ అయితే కొద్దిసేపు అయితే చాలా హ్యాపీగా అయితే ఆడుకున్నాడు. అలా కొద్దిసేపు ఆడిపించిన తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసామండి. సో అక్కడ ఉన్న బార్బన్ బిస్కెట్ అయితే తను తీసుకొని అయితే తింటున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు అయితే నాతో అయితే ఆడుకున్నాడు. సో ఇలా నేను ఎలా చేస్తే అలా చేస్తూ అయితే ఆడుకున్నాడు. అంటే కింద చాలాసేపు నడిచాడు, అయితే అలసిపోయి అయితే తొందరగా అయితే పడుకున్నాడండి ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8 o'clock అవుతుందండి. మా వారైతే మార్కెట్ నుంచి అయితే చికెన్ ప్లస్ ఎగ్ ట్రే అయితే తీసుకొచ్చారు. సో మా బాబుకి అయితే డైలీ అయితే ఒక ఎగ్ అయితే నేనైతే బాయిల్ చేసి ఇస్తాను. సో ఇలా చికెన్ కర్రీ అయితే చేసామండి. నైట్ డిన్నర్కి వచ్చేసి అయితే ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే మేము తిన్నాము. చాలా టేస్టీగా ఉందండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మేము నైట్ వచ్చేసి అయితే చికెన్ అయితే తిన్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేనైతే ఇలా గోరింటాకు అయితే పెట్టుకున్నాను. అంతే అండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.